శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామ నవమి రోజున ఎలాంటి పనులు చేయడం ద్వారా శ్రీరామచంద్రుడు అనుగ్రహము పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాములవారి ఆలయాల్లో శ్రీరాముడిని పూజించి రామజన్మోత్సవాన్ని జరుపుకుంటారు. కొన్ని చోట్ల శోభాయాత్రను నిర్వహిస్తారు. రాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు, నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని, శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. రామనవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మలమైన హృదయంతో, పూర్తి భక్తి, విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. హిందుమతంలో శ్రీరాముడి పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం, భక్తి ఉంటుంది. శ్రీరామనవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడింది. ఈ పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్షం నవమి తిథి రోజున పవిత్రమైన రామనవమిని జరుపుకుంటారు. జగదానందకారకుని కళ్యాణ మహోత్సవం ఈ నెల 17న అంగరంగ వైభవంగా జరగనుంది. భక్తులు శ్రీరాముని అనుగ్రహం పొందడానికి ప్రత్యేక పూజలు ఆ రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఇక భద్రాచలంలో ఆరుబయట సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీరాముడిని ఆరాధిస్తే జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక రాములవారి పూజకు ఆ రోజున ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు మంచి సమయం. నవమి తిథి ఏప్రిల్ 16నే ప్రారంభం కానుంది. 16న మధ్యాహ్నం 1:23కు ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం 3:14 ముగుస్తుంది. కాబట్టి నవమిని 17న నిర్వహిస్తున్నారు. ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముడు లోకానికంతటికీ ఆదర్శనీయుడు. సరైన మార్గంలో పూజలు నిర్వహిస్తే బాగా కలిసివస్తుంది. సీతారాముల కళ్యాణం అదే రోజు జరుగుతుంది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అక్షింతలు తలమీద వేసుకున్నా కలిసివస్తుంది. శ్రీరామనవమి రోజున మనం చేసే పూజల ఫలితంగా మంచి ఫలితం పొందాలంటే చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా కొన్ని పనులు చేసి మన జీవితాన్ని సంతోషంగా మార్చుకునేది ఎలాగో తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు చేయవలసిన పనులు: నవమి రోజు శ్రీరామరక్షా స్తోత్రం పఠించాలి. రాములవారి చిత్రానికి గంధంతో బొట్లు పెట్టి అలంకరించాలి. అలాగే నవమి రోజు కళ్యాణ మంత్రాలు తప్పనిసరిగా వినాలి. వడపప్పు, పానకాన్ని శ్రీరాముడికి నివేదించిన తర్వాతే కుటుంబ సభ్యులంతా తీసుకోవాలి. కళ్యాణం సమయంలో తలంబ్రాలు పోయడం చూసినవారికి ఏడాది పొడవునా ఆహారానికి లోటు ఉండదు. రామనామం జపిస్తుండాలి. తులసి దళంతో రాములవారిని, మారేడుతో సీతమ్మను, తమలపాకులతో హనుమంతుణ్ణి పూజించాలి. దీనివల్ల విశేష లాభాలు కలుగుతాయి. నవమి రోజు వడపప్పు తయారుచేసి రాములవారికి నివేదించడంతో పాటు రామాయణ గాథను చదువుకోవాలి. ఈ ఒక్కరోజైనా భార్యాభర్తలు తగువులాడుకోకుండా ఉండాలి. సీతారాములు ఆదర్శ దంపతులు. కళ్యాణ తలంబ్రాలు భద్రంగా దాచుకుంటారు. పెళ్లి సమయంలో తలంబ్రాల్లో సీతారాముల తలంబ్రాలు కలిపితే వారి దాంపత్యానికి ఎటువంటి లోటు ఉండదు. అయోధ్య అక్షింతలు దాచుకున్నవారు వీలైతే ఈరోజు ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహం అయినవారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల మీకు సుఖం, శ్రేయస్సు కలుగుతాయి. పాపాలు నశిస్తాయి. చాలా ప్రాంతాల్లో ఈరోజు రాముడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి ఆరాధిస్తారు. అయోధ్యలోని సరయూ నదిలో పవిత్ర స్నానం చేయడం వలన మీ గత మరియు ప్రస్తుత జన్మల పాపాలు తొలగిపోతాయి. రామచరిత మానస్, శ్రీరామరక్షాస్తోత్రాన్ని త్రికరణశుద్ధిగా పఠించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి. ఈ రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు చేయవచ్చు. ఈ రోజున రామకీర్తనలు, భజనలు, స్తోత్రాలను పఠించాలి. ఎంత భక్తిశ్రద్ధలతో రాముడిని ఈరోజు ఆరాధిస్తారో అంత మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఎవరిని మోసగించకూడదని గుర్తుంచుకోండి. నిజాయితీగా, న్యాయంగా నడుచుకోవాలి. ఈరోజు పురాణాలు చదవడం వల్ల అంతా శుభం కలుగుతుంది. పెద్దలను గౌరవించాలి. శ్రీరాముడికి పెద్దలంటే ఎంతో గౌరవం. తండ్రి మాటను జవదాటని గొప్ప వ్యక్తిత్వం గలవాడు. ఇంతటి గొప్పదేవుని అనుగ్రహం మీకు కలగాలంటే మీరు కూడా పెద్దలను గౌరవించాలి. శ్రీరామనవమి నాడు చేయకూడని పనులు: తామసిక ఆహారాలు, మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి జోడించకుండా ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇతరులను విమర్శించడం, నొప్పించడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం చేయకండి.
మాట, ఆలోచన, చేతల వల్ల ఇతరులను బాధించకండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచన మనసు నుంచి తీసేయాలి. అందరితో ప్రేమగా ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. కోపాన్ని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. ఎవరికీ హాని తలపెట్టే పనులు చేయవద్దు. ఇప్పుడు శ్రీరాముడులో ఉన్న విశేషమైన 16 గుణములు గురించి తెలుసుకుందాం. దశరథ రాముడు, కోదండరాముడు, జానకీరాముడు, ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచుగుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు. మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు. మానవుడిగా పెరిగాడు. మానవుడు పడిన కష్టాలను పడ్డాడు. మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యముతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషలతో గురువులను, దానగుణముతో దీనులను గెలిచాడు. అలాగే తన పౌరుష పరాక్రమములతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం. ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. అవే గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. అందరూ ఒక్కసారి జై శ్రీరామ్ అని పలకండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.